BOL కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా చేయాలని. ఎందుకంటే BOL దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేది అన్ని చూస్తున్నాను. అదర్ పెన్నోళ్ళకి ప్రాణం పోషణలు అవుతారని కూడా ఆ రోజు అన్నారు. లేడీ వర్షం పడతా ఉన్నా ప్రెస్ మీట్ అని చెప్పినట్టునే ఇచ్చేసిన మీడియా వాళ్ళు రీటెండర్కి వెళ్తున్నారు. ఎంపీ గారికి ఆల్రెడీ చెప్పాను, ఉన్న మిగతా వర్క్ది రీటెండర్కి వెళ్తున్నామని మొన్న ఎంపీ గారు చెప్తున్నారు. వచ్చినప్పుడు నేను రివ్యూ చేస్తున్నానమ్మా అన్నారు. ఎందుకంటే అది ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ చేయాల్సిన కార్యక్రమం. 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత విశ్వవిద్యాలయం ఇంకా విభజించబడాల, కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల విభజించబడాల. కానీ 24-25 విద్యా సంవత్సరం గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న విద్యార్థులకే నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఆంధ్రాలో ఉన్న విద్యార్థులు అక్కడ మనం అప్లై చేసుకునే అవకాశం కల్పించాల. ఎప్పుడు ఇచ్చారా నోటిఫికేషన్ తెలంగాణ వాళ్ళు? 1/6/2024 అంటే 1/6/2024 నాడు 24-25 విద్యా సంవత్సరం గాను తెలంగాణ వాళ్ళు ఆంధ్ర విద్యార్థులు ఎవరూ కూడా యూనివర్సిటీలోని ప్రొవిజన్ కల్పించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కేవలం తెలంగాణ వాళ్ళ బిడ్డల వరకే ఆలోచించారు. ఎందుకంటే 10 సంవత్సరాలు విభజన చట్టం అయిపోయింది కాబట్టి. అప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్ వి నిరీక్షణ బాబు గారు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆంధ్ర రీజన్, ఆయన వెంటనే మనల్ని సంప్రదించారు. సంప్రదించి సార్ ఇలా ఉన్నాయి పరిస్థితులు, యూనివర్సిటీకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి, తెలంగాణ వాళ్ళు వారి దారి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు, ఆంధ్ర రీజియన్లో ఉన్న పిల్లలు నష్టపోతారు, మనం ఏదోటి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ యూనివర్సిటీ ఏదైతే రాజమహేంద్రవరం, శ్రీశైలం, మరొకటి కూచిపూడి కేంద్రాల కింద మనం ఉన్నది కాబట్టి మీరు చొరవ తీసుకొని గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే విద్యార్థులు అన్ని విధాలుగా నష్టపోతారు. విద్యార్థులు అందరూ కూడా కూటమి ప్రభుత్వం పైన ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని నమ్మి గెలిపించారు. యూనివర్సిటీలో పక్కన లోకేష్ గారు ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడాలి అని అన్నప్పుడు వెంటనే నారా లోకేష్ గారికి 5/8/2024 అంటే తెలంగాణ వాళ్ళు 1/6/2024 నాడు నోటిఫికేషన్ ఇస్తే నేను 5/8/2024 నాడు లోకేష్ గారికి అడ్రస్ చేస్తూ ఈ యొక్క విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం యొక్క చరిత్రగా అంతా కూడా పొందుపరుస్తూ ఈ చరిత్రతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ యూనివర్సిటీని, తెలుగు యూనివర్సిటీని స్థాపించాలి. వారి తాతయ్య గారు ఎన్టీ రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపనం చేసుకొని ఈ యూనివర్సిటీని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం క్యాంపస్. కాబట్టి మీ తాతయ్య గారు చేసిన కార్యక్రమం మీరు కొనసాగించాలి. రాజమహేంద్రవరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది, సాంస్కృతిక నగరం, ఒక మంచి రిచ్ హెరిటేజ్ ఉంది. కాబట్టి రాజమహేంద్రవరం వేదికగానే తెలుగు యూనివర్సిటీని మీరు స్థాపించాలని ఆయన అభ్యర్థించగా ఆయన వెంటనే సరే రిక్వెస్ట్తో పాటు ఒక నోట్ ఇవ్వాలి అన్నారు. ఒక నోట్ ప్రిపేర్ చేసి తీసుకురా తక్షణమే అని చెప్పారు ఆయన లోకేష్ గారు. ఒక నోట్ దాని మీద ఇవ్వడం జరిగింది. ఇలాగ ఇక్కడ ఏదైతే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారన్నదో పాటు ఇక్కడ కోర్సెస్ ఏదైతే ఇంక్లూడ్ ఉన్నాయి, తెలుగు డివోషనల్ మ్యూజిక్, వేదిక్ స్టడీస్, టెంపుల్ ఆర్కిటెక్చర్, రిలీజియస్ టూరిజం, వీటితో పాటు ఏదైతే రాజమహేంద్రవరాన్ని ఒక కేంద్రం కింద తీసుకొని యూనివర్సిటీ స్థాపించడంతో పాటు ఆక్సిలరీ క్యాంపస్ కింద శ్రీశైలం, కూచిపూడి, రాజమండ్రిలో 40 ఎకరాలు ఉంది. 40 ఎకరాల్లోని సుమారు ఒక 15 ఎకరాలు కలెక్టర్ ఆఫీస్ అని, లేకపోతే NIC అని, గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకోండి, వివిధ సంస్థలకి ఈ 40 ఎకరాల్లోంచి సుమారు ఒక 15 నుంచి 20 ఎకరాలు కేటాయించడం జరిగింది. NIC బిల్డింగ్స్కి, కలెక్టర్ కార్యాలయానికి, అన్నిటికి. ఇంకా సుమారు ఒక 13 ఎకరాల 85 సెంట్లు మనకి అవైలబుల్ ఉంది. శ్రీశైలంలో
25 ఎకరాలు అందుబాటులో ఉంది. కూచిపూడిలో 4 ఎకరాలు 86 సెంట్లు అందుబాటులో ఉంది. ఇదంతా కూడా ఒక నోటు కింద ఆయనకి రెడీ చేస్తూ చివరన మనకి ఇది అందుబాటులో ఉంది కాబట్టి ల్యాండ్ రాజమండ్రిలోని ఎస్టాబ్లిష్ చేస్తూ సమీపిస్తూ ఉంది గోదావరి పుష్కరాలు. అంటే గొప్ప మన యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా ఒక సాంస్కృతిక రాజధాని, ఒక కళా రాజధాని, ఇలాంటి ఒక ప్రదేశంలో తెలుగు యూనివర్సిటీ స్థాపించడం అన్నది మన చరిత్రని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. అది మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలని లోకేష్ గారికి ఈ నోట్ ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే 17/9/2024 మేము ఇచ్చిన ప్రతిపాదనని ప్రాసెస్ చేసి ఫైల్ని ముందుకి తీసుకెళ్ళడం జరిగింది. 17/9/2024 ప్రాసెస్ చేయడం మొదలుపెట్టారు ఫైల్ని. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించుకొని లోకేష్ గారు ఒక తెలుగు యూనివర్సిటీ రాష్ట్రంలో స్థాపించాలి. అది కూడా ఎక్కడ అంటే రాజమహేంద్రవరం, ఒక సాంస్కృతిక రాజధాని. ఇలాంటి ఒక ప్రదేశంలో స్థాపించినట్లయితే మనం యూనివర్సిటీకి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది అని చెప్పి ఇవ్వడం, నిర్ణయం తీసుకోవడం కూడా జరిగే ప్రక్రియలో దాంతోపాటు మేము ఇంకోటి కూడా అడిగాం. అంటే ఒక నాయకుడిగా నేను పదే పదే చెప్తాను, నాయకుడికి తాత్కాలికంగా ఆలోచనలు ఉండకూడదు, ఒక దీర్ఘకాలిక ఆలోచనలు ఉండాలి. ఏదో ఆ నిమిషం ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచనకు అనుగుణంగా నా గొప్ప ఆలోచన ఇది అని చెప్పేది కాకుండా ఈ ఆలోచన భవిష్యత్ తరాల వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తుంది అన్నది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం. నేను అదే ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ది కూడా ఇక్కడ స్థాపించాలని 17/9/2024 అంటే కిందటి సంవత్సరం 9th మంత్లోనే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది లోకేష్ గారు. అది కూడా ఫైల్ అండర్ ప్రాసెస్లో ఉంది. దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఆఫ్ ఆంధ్ర ఉమెన్స్ సంస్కృత కాలేజ్, సంస్కృతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద BAOL తెలుగు కోర్సు సంస్కృత కాలేజ్లో ఇప్పటికే బడ్జెట్లో కూడా నిధులు కేటాయించాం తెలుగు భాషను సంరక్షించుకోవడానికి. అవన్నీ కూడా సంరక్షించుకునే భాగంలో ఒక తెలుగు యూనివర్సిటీ రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరంలో రావడం అన్నది ఎంతో గర్వకారణంగా ఉంది. అది కూడా ఒక శాసనసభ్యుడిగా మేమిచ్చిన ప్రతిపాదనలు ఈ విధంగా అవ్వడం అన్నది ఎంతో ఆనందం కలిగిస్తూ ఉందని మీ అందరి ద్వారా తెలియచేసుకుంటూ, తప్పకుండా ఈ రాజమహేంద్రవరానికి పూర్వవైభవం తీసుకొస్తామని మాట ఇచ్చున్నాం. ఏదైతే ఒక సంస్కృతి సాంప్రదాయంతో ఇక్కడికి ఈ నగరానికి ఒక చరిత్ర ఉందో, భ్రష్టు పట్టించారో అవంతా కూడా తొలగిపోయే విధంగా పూర్వవైభవం తీసుకొస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం. ప్రతి అడుగు ఆ వైపే వేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, మా నాయకుడు ఎంత గొప్పవాడంటే లోకేష్ గారు అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుతం శాసనసభ్యుడు అనుకోండి. ఆయనకి ఈయనకి మధ్యన వ్యత్యాసం. ఆయన చేసిన దానికి ఎలా చెప్పుకుంటాడంటే ఆయన గురించి ఆయన నన్ను సన్మానించడం పోయి, నాకు శాలువ కప్పకపోయి ఏంటి విమర్శలు అంటాడు ఆయన చేసిన కార్యక్రమాలకి. కానీ మా నాయకుడు లోకేష్ గారు ఏం చెప్పారు, రాజమండ్రి ప్రజలందరూ కూడా ప్రజల తరపున మీకు ధన్యవాదాలు అన్నా అని అంటుంటే పాలాభిషేకాలు ఉండకూడదు, ఈ ఆర్భాటాలు ఏమీ వద్దు, కూటమి సాధించిన విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజలకి తెలియచేయండి. తెలుగు యూనివర్సిటీ అన్నది కూటమి సాధించిన విజయం, తెలుగు భాషకి ప్రాధాన్యత ఏ విధంగా కూటమి ఇస్తూ ఉన్నదన్నది ప్రజలకి తెలియచేయండి అని ఎంతో గొప్పగా చెప్పాడు ఆయన. ఇది లీడర్ ఒక ఆలోచన. ఈ సందర్భంగా మరొక్కసారి లోకేష్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలియచేసినా తక్కువే. మరొక్కసారి ఆయనకి కూటమి తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు.